గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. తెలంగాణను దేశానికి కాదు అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ హబ్ గా మలచాలనేటువంటి కలకి రూపం ఇస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక స్పెషల్ కమిటీని అపాయింట్ చేశారు. ఈ కమిటీలో రామ్ చరణ్ భార్య, అలానే అపోలో వారసురాలు ఉపాసన రామ్ చరణ్ కి చోటు దక్కింది. కో చైర్పర్సన్ గా ఆమె నియమించారు. అసలు ఈ స్పోర్ట్స్ హబ్ ఏంటి, ఏం చేస్తుంది, ఈ వివరాలన్నీ ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇది ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి జివో YAT&C అంటే యూత్ అఫైర్స్ కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్. ఇది కాన్స్టిట్యూషనల్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఫర్ ద స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ టు ఓవర్సీ తెలంగాణ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండ్ ఫర్ ఇట్స్ ఎఫెక్టివ్ అండ్ అకౌంటబుల్ యూటిలైజేషన్. పదే పదే రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్తూ ఉన్నారు. 130-140 కోట్ల మంది దేశంలో ఒక్క ఒలింపిక్ మెడల్ కూడా ఎందుకు రావడం లేదు అనే దాన్ని ఆయన క్వశ్చన్ చేస్తూ రాబోయే రోజుల్లో తెలంగాణని స్పోర్ట్స్ హబ్గా మలిచేటువంటి ఒక ప్రణాళికని ఆవిష్కరించాలని ప్రయత్నించారు. అందులో భాగంగానే ఒక స్పెషల్ ఇనిషియేటివ్ని తీసుకున్నారు. అది తెలంగాణ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండ్ ఫర్ ఇట్స్ ఎఫెక్టివ్ ఇనిషియేటివ్ అండ్ అకౌంటబుల్ యూటిలైజేషన్. ఆ ఫండ్ని సద్వినియోగం చేసేందుకే ఈ బోర్డుని, ఒక గవర్నింగ్ బాడీ లాంటి బోర్డుని నియమించారు. దానికి సంబంధించినటువంటి జివో రిలీజ్ చేశారు. గ్లోబల్ స్పోర్ట్స్ లీడర్, తెలంగాణ స్టేట్ యాజ్ ఏ గ్లోబల్ స్పోర్ట్స్ లీడర్ టు ట్రాన్స్ఫార్మ్ స్టేట్స్ విజన్ ఆఫ్ బికమింగ్ ఏ సెంటర్ ఆఫ్ ఫర్ ఛాంపియన్స్ అని చెప్పారు. అలానే ద స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఎన్విజన్డ్ as a cornerstone initiative driven by sustainable and holistic development across all dimensions of sports ecosystem. అది వాళ్ళకి ఇచ్చినటువంటి టాస్క్. రాష్ట్రంలో స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ని, హోలిస్టిక్ స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ని డెవలప్ చేయడం అనేది ఒక లక్ష్యంగా, సంకల్పంగా తీసుకుని ఈ ఫండ్ని జనరేట్ చేస్తున్నారు. దీన్ని నేషనల్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్లో కూడా మన వాళ్ళు మెడల్స్ కొట్టేందుకు వీలుగా దీన్ని తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. అలానే ప్రొవైడింగ్ స్ట్రాటజిక్ లీడర్షిప్ అండ్ పాలసీ గైడెన్స్ ఇన్ కీ ఏరియాస్ సచ్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ట్రైనింగ్, స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ ఇక్కడ మామూలు ఎడ్యుకేషన్ కాదు, అది కూడా మనం గమనించాలి. క్రీడాపరమైనటువంటి విద్యార్జన చేసేందుకు అండ్ గ్రాస్ రూట్స్ గ్రోత్. సో అన్ని విధాలుగా కూడా ఈ ఫండ్ను ఉపయోగించాలనుకుంటున్నారు. ద గవర్నమెంట్ కేర్ఫుల్ కన్సిడరేషన్ హియర్ బై కాన్స్టిట్యూట్ ద బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఫర్ స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ విత్ ఫాలోయింగ్ ఓవర్సీ తెలంగాణ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండ్, సో TSDF అని పెట్టారు. దీనికి చైర్పర్సన్ గా డాక్టర్ సంజీవ్ గోయంకా, RP సంజీవ్ గోయంకా గ్రూప్, ఆయన చైర్పర్సన్ గా వ్యవహరిస్తారు. కో చైర్పర్సన్ గా ఉపాసన కామినేని, యువర్ అంటే ఉపాసన రామ్ చరణ్ అని అంటారు. యువర్ లైఫ్ గ్రూప్ చైర్మన్ గా ఆమె ఉన్నారు. ఆమె కో చైర్పర్సన్ గా ఈ కమిటీకి వ్యవహరించబోతున్నారు. వీళ్ళతో పాటు కేవలం స్పోర్ట్స్ ఈ ఎమినెంట్ పర్సనాలిటీస్ మాత్రమే కాకుండా దీనికి సంబంధించి ఒక స్పెషల్ స్పోర్ట్స్ ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి వాళ్ళని, స్పోర్ట్స్ రంగంలో సేవలు అందించినటువంటి వాళ్ళని కూడా ఈ బోర్డులో మెంబర్స్ చేశారు. స్పోర్ట్స్ ఈ ఫండ్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఒక చైర్మన్, కో చైర్మన్ గా వీళ్ళు వ్యవహరిస్తే కనుక మిగతా వాళ్ళు ఎవరున్నారు, ఎమినెంట్ బిజినెస్ పర్సనాలిటీస్ కేటగిరీలో వితా దాని ఫౌండేషన్స్ కి సంబంధించినటువంటి వ్యక్తి, అలానే కావ్య మారన్, సన్ టీవీ నెట్వర్క్, ఆల్రెడీ చాలా మంది తెలుసు. చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్లు చూసినప్పుడు కావ్య మారన్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకుంటే, ఇక సి శశిధర్ విశ్వ సముద్ర దీనికి సంబంధించి ఆయనని అపాయింట్ చేస్తారు. ఇక ఎమినెంట్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ కూడా ఈ బోర్డులో ఉన్నారు. వాళ్ళు పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ కోచ్, అందరికీ తెలిసిన ఆయనే. అలానే రవికాంత్ రెడ్డి వాలీబాల్ సీనియర్ మోస్ట్ ప్లేయర్, బాయ్చింగ్ భూటియా ఫుట్బాల్ మాజీ ప్లేయర్, అభినవ్ బింద్రా షూటింగ్ లో మాజీ ప్లేయర్, కపిల్ దేవ్ భారతదేశానికి మొదటి వరల్డ్ కప్ తీసుకొచ్చినటువంటి కెప్టెన్ క్రికెట్లో. సో వీళ్ళందరినీ ఇందులో అరేంజ్ చేశారు. అలానే స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్ గా బిఎల్ వెంకట పాపారావు, అలానే ఇంజెట్టి శ్రీనివాసన్ పెట్టారు. ఇక గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ గా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ ఉంటారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, సెక్రటరీ టు గవర్నమెంట్ స్పోర్ట్స్ కానీ, వీళ్ళందరినీ కూడా ఇన్కార్పొరేట్ చేస్తారు. మొత్తం మీద ఉపాసనని ఈ బోర్డులో కో చైర్పర్సన్ గా అపాయింట్ చేయడం అనేది ఆసక్తికరమైనటువంటి మలుపుగా చూడాలి. రాష్ట్రంలో క్రీడల్ని ప్రోత్సహించడం, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి మెడల్స్ కొట్టే స్థాయికి తెలంగాణ క్రీడాకారులను తీర్చిదిద్దడం ఈ సంస్థ లక్ష్యంగా ఉంటుంది. దీనికోసం స్పెషల్ ఇనిషియేటివ్ గా ఫండ్ డెవలప్ చేశారు. ఆ ఫండ్ని ప్రాపర్గా యూటిలైజ్ అయ్యే విధంగా ఈ బోర్డు మొత్తం కూడా కృషి చేస్తుంది. తెలంగాణ గవర్నమెంట్లో
ఉపాసన కొణిదెల, ఉపాసన కామినేని భాగస్వామి కాబోతున్నారు అనేది ఈ అపాయింట్మెంట్ ద్వారా మనం చూడొచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.